ఎలక్షన్ అంటే ఇదనే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే వరంగల్, నల్గొండ, ఖమ్మం సంబంధించి అంత ఈజీగా లేదు. అక్కడ ఇప్పటికీ 11 క్యాండిడేట్లు ఎలిమినేట్ చేసిన తర్వాత ఇంకా కూడా నడుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో మల్కా కొమరయ్య భారీ విజయం సాధించారు. 3 చోట్ల బీజేపీ క్యాండిడేట్స్ పెట్టింది. పులి సర్వోత్తం రెడ్డిని వరంగల్, నల్గొండ, ఖమ్మం పెట్టింది. బట్ ఆయన అక్కడ పులి సర్వోత్తం రెడ్డి బహుశా 1, 2, 3, 4 5th పొజిషన్ లో ఉన్నారు. సో మల్కం కొమరయ్య ఒక విధంగా చెప్పాలంటే ఆయన బీజేపీ సంబంధించిన జెండాను ఎగరవేశారు. బీజేపీ పరువును ఇక్కడ నిలబెట్టారు. ఎందుకంటే వరంగల్, నల్గొండ, ఖమ్మం మీద పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేవు. కొంత బీజేపీ వీక్ గా ఉన్న ప్రాంతమే. గ్రాడ్యుయేట్ల కూడా అక్కడ ఎప్పుడు కూడా 4th or 5th పొజిషన్ వస్తూ ఉంటుంది. సో ఒక విద్యావేత్త మల్కా కొమరయ్య ప్రైవేట్ హైదరాబాద్ కు వచ్చి ఆయన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లాంటి సంస్థలు ఏర్పాటు చేశారు హైదరాబాద్ లో. సో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సంబంధించిన స్టాఫ్ గానీ మిగతా వాళ్ళంతా వర్కౌట్ చేశారు. బీజేపీ క్యాడర్ చాలా పెద్ద ఎత్తున పనిచేసింది, ఇటు గ్రాడ్యుయేట్ ప్లస్ ఇటు టీచర్స్ కోసం. ప్లస్ బీసీ వాదం కూడా కలిసి వచ్చింది. స్పందన బీసీలకే ఓట్లు వేయాలన్నది ప్రధానంగా ఇక్కడ వర్కౌట్ అయింది. నల్గొండ, ఖమ్మంలో వరంగల్ వర్కౌట్ కాలేదు. నల్గొండ ఈజ్ మోస్ట్లీ డామినేటెడ్ బై రెడ్డిస్. బట్ కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ లో కొంత బీసీ వాదం పనిచేసినట్టు మనకు కొంత ప్రభావం చూపిస్తుందని అనుకున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఎఫెక్ట్. ఎస్, అది వరంగల్, నల్గొండ, ఖమ్మంలో మనం చూస్తే అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఓట్లు చీలిపోయాయి. సుందర్ రాజ్ యాదవ్, పూల రవీందర్ మధ్య. బట్ అక్కడ రెడ్డి క్యాండిడేట్స్ మోస్ట్లీ ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఇక్కడ కొంచెం బీసీ వాదం పనిచేసింది. ప్లస్ మల్కా కొమరయ్య ఇమేజ్ కూడా క్లీన్ ఇమేజ్ ఉంది. పెద్దగా ఎటువంటి ఆరోపణలు ఆయన మీద లేవు. కార్పొరేట్ విద్యా సంస్థలు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నడిపిస్తున్నారు. ప్లస్ దీనికి సంబంధించి టీపీయూఎస్ యూనియన్ కు సంబంధించి కూడా తపస్ యూనియన్ కూడా కొంతమేరకు ఆ మద్దతు గానీ మిగతా వాళ్ళ మద్దతు పనిచేసింది. భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి ప్రచారం చేశారు, లక్ష్మణ్ ప్రచారం చేశారు. ఎంపీ క్యాండిడేట్స్ అందరూ కూడా రఘునందన్ రావు, మన బండి సంజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చాలా విస్తృతంగా ఆయన కరీంనగర్ లో హోంశాఖ సహాయ మంత్రి పదవి ఉన్నా సరే మొత్తం కూడా టీచర్, గ్రాడ్యుయేట్, ఎమ్మెల్సీ దాని గురించి ఆయన పనిచేశారు. పదే బండి సంజయ్ 317 జీవో గురించి ఆయన చేసిన ప్రచారాన్ని అప్పుడు 317 జీవో ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన దీక్ష చేశారు. దీక్ష చేసినప్పుడు అప్పట్లో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కిటికీలు, తలుపులు అవన్నీ వెలగొట్టేసి ఐరన్ గ్రిల్స్ తీసేసి మరీ ఆయన అరెస్ట్ చేసింది. సో 317 జీవో విషయంలో కూడా కొంచెం ఉపాధ్యాయులు అసంతృప్తి ఉండే. ఆ విషయాన్ని పదే బండి సంజయ్ కూడా మెన్షన్ చేశారు. నేను 317 జీవో గురించి నేను ఒక్కడనే ఫైట్ చేసింది లీడర్ను. సో మాకు ఉపాధ్యాయులు ఓట్లు వేయాలని చెప్పి అవన్నీ కూడా వర్కౌట్ అయ్యాయి. ఏదేమైనా చాలా స్ప్లెండెడ్ విక్టరీ. తీన్మార్ మల్లన్న కూడా ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేశారు మల్కా కొమరయ్యను. కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి డైరెక్ట్ గా చేయలేరు. బట్ తీన్మార్ మల్లన్న మల్కా కొమరయ్యకు తన ఫాలోవర్స్ అందరు కూడా చెప్పారు మల్కా కొమరయ్యకు ఓటేయాలని చెప్పి. మన ప్రతినిధి గోపి ఉంటే కనుక ఒకసారి తీసుకోండి. పీసీఆర్ కరీంనగర్ సంబంధించి రిపోర్టర్ అక్కడ కౌంటింగ్ సెంటర్ దగ్గర ఉంటే కూడా తీసుకోండి. లేటెస్ట్ విజువల్స్ ఇప్పుడు మనం టీవీలో చూస్తున్నవి. నార్మల్ గా నేను మరొకసారి రిపీట్ చేస్తున్నా, నార్మల్ గా అభ్యర్థులు ఎప్పుడు కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వేస్తారంటే వాళ్ళు ఓడిపోయేటప్పుడు, ఇంకా కౌంటింగ్ కంప్లీట్ కాకముందే బయటకు వెళ్లారంటే ఇంకా మనం గెలిచే అవకాశం లేదు, లాభం లేదని అది చేస్తారు. బట్ ఇంకా 40% ఓట్స్ కౌంట్ చేయాలి. అయినా సరే ఆయన ఇంకా బయటకు వచ్చేసారు మల్కా కొమరయ్య. ఎందుకంటే 13,000 ఓట్లలో లెక్కించిన వాటిలో 7,083 ఓట్లు అంటే ఆల్మోస్ట్ 60% ఓట్స్ అవుట్ రైట్ గా మల్కా కొమరయ్యకు అక్కడ పడ్డాయి. పిఆర్టీయు నార్మల్ గా ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ నుంచి వంగా మహేందర్ రెడ్డి ఉన్నారు. వంగా రవీందర్ రెడ్డి రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంబంధించిన సోదరుడు, నిజామాబాద్ చెందిన వ్యక్తి. సో పిఆర్టీయు వరంగల్, నల్గొండ, ఖమ్మంలోనేమో ఎఫెక్ట్ చూపిస్తోంది. బట్ ఇక్కడ మాత్రం ఎఫెక్ట్ చూపించలేదనే చెప్పాల్సి ఉంటుంది. తర్వాత సిపిఎస్ ఉద్యోగులు కూడా వాళ్ళ ఓట్లు కూడా వేసుకోలేదు. సిపిఎస్ అంటే కంట్రిబ్యూటరీ పెన్షన్, పూర్తి స్థాయి పెన్షన్ లేని వాళ్ళు ఎవరైతే 2003 తర్వాత రిక్రూట్ అయిన వాళ్ళు ఉన్నారో సిపిఎస్ ఉద్యోగులుగా చెప్తారు. వాళ్ళకు పెన్షన్, గ్యారంటీ పెన్షన్ అంటూ ఉండదు. సో ఆ సిపిఎస్ ఉద్యోగుల తరపున కూడా క్యాండిడేట్ నిలబెట్టారు కానీ
వాళ్ళెవరు పనిచేయలేదు. తర్వాత ఏపీటీఎఫ్, ఇంతకుముందు డిటిఎఫ్ గా పిలిచేవాళ్ళు, డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ని. తర్వాత ఇప్పుడు టీపీటీఎఫ్, తెలంగాణ ప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్, టీపీటీఎఫ్ ప్లస్ యూటీఎఫ్ కలిసి అశోక్ కుమార్ ను నిలబెట్టారు. ఆ తర్వాత సిపిఎస్ ఉద్యోగులు రఘోత్తమ్ రెడ్డి, కూర రఘోత్తమ్ రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్సీ, పిఆర్టీ నుంచి టికెట్ దొరకలేదు, ఆయన పోటీ చేశారు. ఇంతమంది పోటీ చేసిన మల్క కొమరావి మాత్రం చాలా ఈజీగా వన్ సైడ్ గా గెలిచారు. బహుశా అంటే 50% ఓట్స్ రావడం అన్నది చాలా తక్కువ సందర్భాల్లో ఈ అవకాశం అన్నది ఉంటుంది. చాలా చాలా కూడా ఒక విధంగా చెప్పాలంటే ఇబ్బందికర పరిణామమే. పిఆర్టీయుకు సంబంధించి ఇది ఇక్కడ ఓటమి పాలైనా అక్కడ వరంగల్, నల్గొండ, ఖమ్మంలో మాత్రం శ్రీపాల్ రెడ్డి గెలిచే అవకాశం ఉంది. అక్కడ 6,916 ఓట్లతో ఆయన ముందంజలో ఉన్నారు. సెకండ్ పొజిషన్ లో అలుగుబెల్లి నర్సిరెడ్డి 5,200 ఓట్లు, గాల్రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి థర్డ్ పొజిషన్ 4,799 ఓట్లు, పులి సరోత్తన్ రెడ్డి 2,645తో 5వ స్థానం. మధ్యలో 4వ స్థానంలో పూల రవీందర్ 3,617 ఓట్లతో ఉన్నారు. మొత్తానికి ఇదైతే కన్ఫర్మ్ అయిపోయింది. మనం చూద్దాం, మల్క కొమరయ్య ఆయన ఫోన్ లైన్ లో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ విక్టరీకి సంబంధించి. ఒకసారి మనం కరీంనగర్ రిపోర్టర్, అక్కడ కౌంటింగ్ కేంద్ర దగ్గర ఉన్న గోపితో మనం మాట్లాడదాం. గోపి,